30 ఏళ్లుగా టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అత్యంత మహానాడును వైభవంగా నిర్వహిస్తోందని మే 27, 28, 29 తారీఖుల్లో కడప నగరంలో నిర్వహిస్తున్న మహానాడుకు ప్రతీకగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహణ, అక్కడ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం ప్రతిపాదనలు చేసి ఆమోదం తెలిపే విధంగా మహానాడును నిర్వహించుకుంటున్నాము. మే 22, 25 టీడీపీ నగర కార్యాలయంలో మినీ మహానాడు నిర్వహించుకుంటున్నాం. చనిపోయిన వారందరికీ కూడా టీడీపీ కార్యకర్తలకు వారికి సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. నామినేటెడ్ పోస్ట్ నియమించిన వారందరికీ సన్మానించాం. క్లీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా పదవిని ఇవ్వడం జరిగింది అని అన్నారు. విస్తృతంగా అందరూ కూడా ఉపయోగ ఉద్దేశం తప్పకుండా ఇవన్నీ కూడా మనము చేసుకున్నాం. తప్పకుండా ఏ కార్యక్రమంలో అయినా మరి చాలా ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమాల్లో ఉంటుందని భావిస్తూ మనం ఈ విధంగా మన పార్టీ 11 నెలలు కావస్తుంది. ఈ 11 నెలల కాలంలో కూడా ఏదైతే ప్రతిపక్షంలో మనం 5 సంవత్సరాలు కష్టపడి పాల్గొన్నామో, కష్టపడినామో, పార్టీ విజయానికి కృషి చేశాము. ఎక్కడా లేని విధంగా కుమారుడు కూడా కారు ప్రమాదంలో అతను ఆదర్శానుసారం తప్పకుండా మనకు కావలసినవి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఏమైనా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మన నాయకులు మాట్లాడిన తర్వాత మధ్యలో కూడా మన క్యాడర్లో కూడా ఏమైనా సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర మహానాడు జరిగేటువంటి విశ్వనాథ్ గారి సందీప్ అనేది కూడా వేదిక కూర్చున్నాము. వారి గురించి కూడా ప్రగాఢ సాధన తెలియజేస్తూ అదేవిధంగా 44వ వార్డు నుంచి కూడా వి సరస్వతి గారిని వచ్చి చెక్ తీసుకొని కూర్చున్నాము. సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా రాజమ్మ కల్పించాలి, తప్పకుండా ఇవ్వాలి అనేది నాగేంద్ర గారి ప్రతిపాదన. ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం కూర్చున్నాను. ఈనాటి మళ్ళీ 2 నిమిషాలు కమిటీ సభ్యులు, స్టేట్ సభ్యులు, అదేవిధంగా నగర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు మనము మొట్టమొదటి అంశంగా కూడా మహానాడులో కూడా అభివృద్ధి సాధ్యం. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పాలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా స్టేట్ కమిటీ సభ్యులు అందరూ కలిసి కడపలో 27, 28, 29 3 రోజులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా, ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో మన మహానాడు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆయన నిర్ణయం మేరకు పార్టీ ఆదేశానుసారము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మనము ప్రతి మహానాడుకు కూడా ఆనవాయితీగా వారి వారి నియోజకవర్గాల్లో ఒక మినీ మహానాడు నిర్వహించుకొని మరి మహానాడులో అజెండాలో మన నియోజకవర్గం తరఫున ఎలాంటి అంశాలు మనము
తీసుకెళ్లాలో ఈ మహానాడులో మనమందరం కూడా చర్చించుకొని ఆ అంశాలని ఆ అజెండాని మనం కూడా తెలుగుదేశం పార్టీ మహానాడిని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ అత్యంత విజయవంతంగా ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఈ మహానాడిని అత్యంత వైభవంగా ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో మే 27, 28, 29 తారీఖుల్లో కడప నగరంలో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ముందస్తుగా మినీ మహానాడు నిర్వహించుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి, కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి, మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి వాటిని మరి ఆమోదం తెలిపే విధంగా మహానాడులో మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి నగరంలో 22 మే నెల 25 తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నరసింహ యాదవ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి పలు చోట్ల కూడా ఈ మినీ మహానాడు నిర్వహించుకోవడం ద్వారా చాలామంది కూడా మరి అక్కడ అటెండ్ కావాల్సిన పరిస్థితుల్లో మన అబ్జర్వర్ గారు కూడా చిట్టిబాబు గారు కూడా చిత్తూరులో హెల్డప్ అయిపోయారు. అదేవిధంగా మరి శ్రీధర్ వర్మ, అదేవిధంగా మన నాగరి విజయలక్ష్మి గారు, బుల్లెట్ రమణ గారు, మన నగరాధ్యక్షులు శంకర్ నారాయణ గారు, పుష్పవతి గారు, కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, సుధాకర్ రెడ్డి గారు, మన ఉప మేయర్ ఆర్సీ కృష్ణ గారు, ముద్రా నారాయణ గారు, దేవనారాయణ రెడ్డి గారు, అన్నెల్ శ్రీనివాస్ రుజకోటి, అదేవిధంగా కీర్తి, అదేవిధంగా చంద్ర, అన్నీ కూడా పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీలు, నగర కమిటీలు, వార్డు కమిటీలు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు వారందరికీ నా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ మహానాడులో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదేవిధంగా మరి తరువాత ఎవరైతే చైర్మన్ పదవులు నామినేటెడ్ పోస్టులో నియమించబడ్డారో వారందరినీ కూడా ఈ రోజున మరి సన్మానించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజున నాకు కూడా మరి ఈరోజు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదవిని నాకు కూడా ఈ రోజున ఇచ్చి నాకు సముచిత స్థానం నిలబెట్టినటువంటి, సముచిత గౌరవం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఏదైతే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ గారైనటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో వస్తుంది కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజున ఈ మహానాడులో దాదాపు మేము ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా కూడా మొట్టమొదటిగా నేను నిర్ణయం ఏం తీసుకున్నానంటే రాష్ట్రాన్ని మన తిరుపతి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలంటే మొట్టమొదటిగా ఏవైతే నిర్ణయింపబడినటువంటి పోస్టర్లే వేసుకోవాలని, రోడ్లకు ఇరువైపులా కానివ్వండి, డివైడర్ల మీద కానివ్వండి పోస్టర్లు పెట్టే దానివల్ల దేనికోని యాక్సిడెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ దెబ్బతినడం కానివ్వండి, బ్యూటిఫికేషన్ గ్రీనరీ దెబ్బతినడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఆ నిర్ణయం ఈ మహానాడులో తీసుకొని దాన్ని అమలు చేయడానికి నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను.
అదే కాకుండా నాకు ఏదైతే పదవి ఇచ్చారో దానికి మరి నేను టీటీడీని కార్పొరేషన్ని అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని అన్నింటినీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని ఆర్ఎండ్ని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని ఒక గ్రీనరీ సుందర రాష్ట్రంగా వికసిత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని నాకు అమరావతి నగరాన్ని కూడా నిర్మించడంలో అందంగా తీర్చిదిద్దడంలో నాకు భాగస్వామ్యం కల్పించేందుకు మన రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి జాతీయ పార్టీ అధ్యక్షులు కానివ్వండి కార్యదర్శి కానివ్వండి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కానివ్వండి ఇన్ఛార్జ్ మినిస్టర్ కానివ్వండి రాష్ట్ర అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తిరుపతి నియోజకవర్గ మహానాడు చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇన్ఛార్జి సుగుణమ్మ గారికి సహచర తెలుగుదేశం పార్టీ నాయకులకు స్వాగతం చెప్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏదైతే ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాలని కడపలో జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంగా నియోజకవర్గాల స్థాయి జిల్లా స్థాయిలో మహానాడు జరుపుకుంటూ ఈరోజు తిరుపతి దీనికి సంబంధించి శాసనసభ నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు సుగుణమ్మ గారి అధ్యక్షతన ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా రేపు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన మహానాడు కార్యక్రమం తుడా దగ్గర ఉన్న కచపి ఆడిటోరియంలో జరుగుతుంది. దానికి కూడా అందరూ హాజరు కావాలని కూడా కోరుకుంటూ దీపక్ రెడ్డి గారు జోన్ కోఆర్డినేటర్ జోన్ పరిశీలకులు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ఈ సందర్భంగా వివరించాల్సిన అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారు వెండితెర వెలువెల్పుగా ఆనాడు 1982కు పూర్వం ఏ విధంగా ఇక్కడ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రులను మార్చడం, పదే ముఖ్యమంత్రులను మార్చడం, అదేవిధంగా అన్ని వర్గాలకు చెందాల్సిన ప్రభుత్వ ఫలాలను కొందరికే దక్కుతూ ఉండడం, ఈ విధంగా నిర్ణయాలు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం కానీ 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంటు రైతులకు ఇవ్వడం కానీ, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పక్కా గృహాలని ఈ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేపట్టడం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు సగం ధరకే ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో నేటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తూ ఆ వర్గాలన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్కడ ఉన్న పేదలందరి కోసమే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందో అదే పందాలో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర కానీ, నారా లోకేష్ గారి పాదయాత్రలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అనేక కార్యక్రమాలు పెన్షన్లు పెంచడం, అదేవిధంగా అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఏదైతే కష్టపడ్డ కార్యకర్తల యొక్క ఈ మెంబర్షిప్కి సంబంధించి ఇన్సూరెన్స్ని తీసుకొని వచ్చి ఈ మెంబర్షిప్ కార్డు ఉన్న ఎవరైనా యాక్సిడెంటల్గా మరణిస్తే వాళ్ళని వెంటనే ఆదుకునే దిశగా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ప్రజల యొక్క అభ్యున్నత కోసం, పేద ప్రజల కోసమే స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఏదైతే ప్రజాపక్షాన ప్రభుత్వం లేనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం, ప్రభుత్వం వస్తే ప్రభుత్వ ఫలాలను అందరికీ ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి మహానాడు సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నందమూరి అభిమానులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.